మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రుల పర్యటన. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిశీలన. 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వని గత ప్రభుత్వ నాయకులు ప్రాజెక్టు 90% పూర్తయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉదండపూర్ రిజర్వాయర్ పనులు పరిశీలించి వల్లూరు కిస్టారం డైవర్షన్ పీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ప్రాజెక్టులపై ఇటీవల సమీక్ష నిర్వహించి వచ్చే 5 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారని అన్నారు. ఉదండపూర్ నిర్వాసితులకు R&R కింద రావాల్సిన నిధులను మంగళవారం ఒక్కరోజే 45 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో వేయడం జరిగిందన్నారు. 12 లక్షల రూపాయలతో డైవర్షన్ బ్రిడ్జ్ రోడ్డు చేసేందుకు శంకుస్థాపన చేశామన్నారు. మా ఏకైక లక్ష్యం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామన్నారు. గతంలో మొదలుపెట్టిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను 10 ఏళ్ల కాలంలో పూర్తి చేయలేకపోయిందన్నారు. ఆ ప్రాజెక్టులను కూడా సంపూర్తి చేస్తామన్నారు. ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము. నేను మీకు ఒక విషయం చెప్పాలి, పెద్దగా రాజకీయ మాట్లాడుకోకుండా. పాలమూరు రంగారెడ్డి స్కీము గత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ మధ్య పెద్ద మనిషి 90% పూర్తి చేసిన చెప్పినట. 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కూడా నీళ్లు అని ఘనత గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి నీటి కేటాయింపులు కూడా సాధించలేకపోయిండు. ముందు దీన్ని జూరాల పాకాలని ఇంకో పథకం మొదలుపెట్టిండ్రు. ఆ తర్వాత అది మార్చేసి ఈ పథకం పెట్టిండ్రు. సరే, అయినా సరే ప్రభుత్వం ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్ అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క, మరి మీ జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక దృఢ సంకల్పంతో, ఒక డిటర్మినేషన్తో, ఒక చిత్తశుద్ధితో, ఒక సిన్సియారిటీతో, కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము. ఒక్కెకరా కూడా కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. మేము ఆ పనులు చేపట్టి వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీకు ఒకసారి నేను మనవి చేస్తున్నా. ఈరోజు చాలా చోట్ల చాలా ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, మరి కొత్త జిల్లా కేంద్రాలు కూడా పర్యటన చేస్తున్నాం. మా ఏకైక ఉద్దేశం, లక్ష్యం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలి. ఎంత వేగవంతంగా అయితే అంత వేగవంతంగా, ఎంత నిధులు అవసరం ఉన్నా కేటాయిస్తాం, ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను మీకు మనం చేస్తున్నాను. మాకు సెలవులు కొడుతూ జై హింద్, జై కాంగ్రెస్. ఇక్కడ విచ్చేసిన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఒక రివ్యూ కోసం, మీకు తెలుసు దాదాపు 2016 తర్వాత మన గ్రామాలన్నీ నష్టపోయినాయి. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 45 కోట్లు R&R ప్యాకేజీ 4 తాండాలకి నేను రిలీజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. 2 సంవత్సరాల నుండి మీరు అడిగినా కానీ పట్టించుకొని గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేయాలి. మన కరివేనవరికి కంప్లీట్ అవుతే దాదాపు 2.5 లక్షలకి ఆయకట్టు నీళ్ళు ఇవ్వగలుగుతాం. కానీ ఉదండపూర్ రిజర్వాయర్ కంప్లీట్ అవుతే దాదాపు 9 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వగలుగుతాం. అందుకని ఉదండపూర్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. నిన్న ఈ రోజుకి 70% కంప్లీట్ అయింది. కొన్ని ఇబ్బందుల వల్ల, కారణాల వల్ల కాలేకపోయింది. మన అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. కొంచెం R&R ప్యాకేజ్ ఇంక్రీజ్ చేయాలని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. నేను చెప్పడం కూడా రైతుల పక్షాన్నే ఉంటానని చెప్పి కూడా. కానీ ప్రాజెక్టే నడుస్తలేదు. కావాలంటే 2 ఏళ్ళు ఆపిన తర్వాత కూడా చేయాలని కూడా ఒకసారి చర్చకు వచ్చింది. అప్పుడు నేను చెప్పిన ప్రాజెక్ట్ ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది, మా రైతులు నష్టపోతారు, వాళ్ళ రిహాబిలిటేషన్ కంప్లీట్ చేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందుకే నిన్న 45 కోట్లు రిలీజ్ చేస్తారు. ఇంకా దాదాపు 800 కోట్లు అవసరం మనకి. మీకు తెలుసు గత గవర్నమెంట్ లో
7 లక్షల కోట్లు అప్పు చేసి వాళ్ళు అసలు మనకి ఇక్కడ ఆర్ఎన్ఆర్ ప్రాజెక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి ఒకటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరుతున్నాను, తొందరగానే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అత్తగారు తెచ్చద లింగంపేట. ఇప్పుడు అత్తగారు ఊరికి కంపల్సరీ పనులు చేయాల్సిందే, ఎందుకంటే అన్నది లింగంపేట పెద్దల్లుడు, మన జడ్చర్లకే పెద్దల్లుడు. కాబట్టి ఒకటే కోరుతున్నాను, తొందరలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బండి గుంతలు కదులుతలేదు. లేపు వస్తుంది, లేపు టైర్లు అడిగి అడిగెళ్ళొచ్చు.